హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ప్రణయ్ బాల్నే ఫ్రమ్ త్రివేంద్రం. నేను ఈరోజు వచ్చాను శివపార్వతుల ఆలయం, కేరళ వాళ్ళ స్టైల్లో పురాతనమైన ఆలయం దగ్గరికి అయితే నేను ఇక్కడికి వచ్చాను. మనకు త్రివేంద్రం నుండి అప్రాక్సిమేట్లీ 30 కిలోమీటర్స్ ఉంటుంది. చూద్దాం, నేను కంప్లీట్ టెంపుల్ డీటెయిల్స్, కిలోమీటర్ డిస్టెన్స్, టెంపుల్ మొత్తం చూపెడతాను. తిరువనంతపురం, త్రివేంద్రం చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్, ఆలయాలు, సైట్ సీయింగ్ వ్యూస్ అవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా శివపార్వతుల ఆలయం, మరియు దీన్నే చెంకల్ మహేశ్వరం శివుని ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి త్రివేంద్రం నుండి 36 కిలోమీటర్లు వస్తుంది. అలాగే దీని పక్కనే ఆజిమల శివ స్టాచ్యూ, ఇంకా లైట్ హౌస్, బీచ్ పాయింట్ ఇవన్నీ ఉంటాయి. ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా చెంకల్ మహేశ్వర ఆలయం చేరుకోవడానికి ముందుగా ఇక్కడ ఒక ఆటో మాట్లాడుకోవాలి. క్యాబ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. బడ్జెట్ బట్టి మీరు ప్రిఫర్ చేసుకోండి. నేను ఆటో మాట్లాడాను. ఓవరాల్గా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వాళ్ళు 1200 ఛార్జ్ చేసిర్రు. వాళ్ళు చెప్పే ప్రైస్ 1500, 1600 చెప్తారు. మనం బార్గెన్ చేసుకుంటే సరిపోతుంది. నాకు 1200కి ఆటో వచ్చింది. డే మొత్తం మనతోనే ఉంటాడు ఆటో అతను. మొత్తం మనం ఎక్కడ అంటే అక్కడ తీసుకెళ్తాడు. ముందుగా మనం చెంకల్ మహేశ్వరం శివుని ఆలయానికి చేరుకుందాం, పదండి. ఈ ఆలయం వెళ్ళే దారిలో మనకు కేరళ అందాలన్నీ దాదాపుగా మనకు మంచి నేచర్తోని కనిపిస్తుంది. ఆ కొబ్బరి చెట్లతోనైతే మొత్తం ఆ రోడ్డు అన్నీ నిండిపోతాయి. మన డే స్టార్ట్ చేయడం ఉదయం 9 గంటలకు స్టార్ట్ చేసుకుంటే మనకు మంచి వ్యూ పాయింట్స్, మంచి టైమింగ్లో మనం ఇవన్నీ కవర్ చేయగలుగుతాం. దాదాపు మార్నింగ్ ప్రిఫర్ చేసుకోండి. త్రివేంద్రం బస్ స్టాండ్లోనే నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి. అక్కడనే ఆటోస్ మాట్లాడుకొని మనం బయలుదేరాలి. చెంకల్ మహేశ్వరం శివుని ఆలయం ఇదే. పురాతనమైన కేరళ వారి స్టైల్లో ఈ ఆలయం, చాలా పురాతనమైన ఆలయం ఇది. చూడండి. ఇది శివపార్వతుల ఆలయం. కేరళ వాళ్ళ కట్టడంలో పురాతనమైన కాలంలో ఈ ఆలయంలు కట్టారు, కేరళ వాళ్ళ స్టైల్లో. ఇక్కడ స్పెషల్ ఏంటంటే శివపార్వతుల విగ్రహాలతోనే ఇక్కడ ఆలయం ఉంటుంది. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది ఆలయం. మా దర్శనం కూడా అయిపోయింది. లోపలికి కెమెరా అలో చేయలేదు కాబట్టి నేను తీసుకెళ్ళలేదు. కాకపోతే మీకు బయట టెంపుల్ చూపెడుతున్నాను. దాని పక్కనే మనకు ఇక్కడ చూడండి, ఇండియాలోనే అతిపెద్ద శివలింగం ఇది. నెక్స్ట్ మనం అక్కడికి వెళ్దాం. ఈ టెంపుల్ సరౌండింగ్ అంతా నేను మీకు చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. పురాతనమైన కట్టడ ఆలయం, కేరళ వాళ్ళ స్టైల్లో ఇది చాలా అద్భుతంగా నిర్మించారు. కొన్ని సంవత్సరాల ఆలయం ఇది. చూసుకోండి. ఇక్కడనే టెంపుల్, ఇక్కడనే ఇక్కడ ఇది ఇంకో ఆలయం, నవగ్రహ ఇంత.
ఇది మహాగణపతుల ఆలయం. ఇందులో 33 ఆకారాల గణపతుల విగ్రహాలు ఇందులో ఉంటాయి. ఫోటోగ్రఫీ నాట్ అవైలబుల్. ఫోటోగ్రఫీ ఇందులో అవైలబుల్ లేదు కాక నేను ఇందులో వీడియో తీయలేదు. 33 ఆకారాలతో ఈ విగ్రహాలు, గణపతి విగ్రహాలు ఇందులో ఉంటాయి. తప్పకుండా దర్శించవలసిన ఆలయం ఇదొకటి. మనకు శివలింగం 118 ఫీట్ శివలింగం ఎంట్రన్స్లో ఇలా డమరుకం త్రిశూలం తోటి ఎంట్రన్స్ ఉంటుంది. మనకు శివపార్వతుల ఆలయం పక్కనే ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం, ఇండియాలో కాదు ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం మనకు ఇక్కడే వీళ్ళు నిర్మించడం జరిగింది. ఈ శివలింగం ఎత్తు 118 అడుగుల ఎత్తులో ఇది ఉన్నది. ఇంత ముందుకు మనకు కర్ణాటకలోని కోటిలింగేశ్వర ఆలయంలో ఉండేదని మనకు తెలుసు. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం అయితే మనకు కేరళలోని త్రివేంద్రం నుండి 36 కిలోమీటర్ దూరంలో ఉండే చెంకల్ మహేశ్వరం ఆలయం పక్కనే ఈ శివలింగం నిర్మించారు. ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఎక్కింది. చాలా అద్భుతమైన లింగం. డైరెక్ట్గా చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పక సందర్శించవలసిన శివలింగం ఇది. ఇదే శివలింగం. మనకు 118 ఫీట్ల శివలింగం అయితే ఇక్కడ ఉన్నది. చూడండి. తర్వాత నేను వెళ్తున్నాను ఆజిమల శివ స్టాచ్యూ, ఆజిమల శివ టెంపుల్. ఇది మనకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక నది పక్కన ఒక శివుని విగ్రహంతో చాలా అద్భుతంగా నిర్మించారు. చెంకల్ మహేశ్వర ఆలయం నుండి ఈ శివ స్టాచ్యూకి 14 కిలోమీటర్ వస్తుంది. పదండి వెళ్దాం శివుని. ఆజిమల శివ స్టాచ్యూ దగ్గరికి అయితే మనం వచ్చేసాం. చూడండి, మనం ఆటో ఆగుతుండనే అక్కడ మనకు బీచ్ పక్క నుండే మనకు శివుని విగ్రహం అయితే చాలా అద్భుతంగా దర్శనమిస్తుంది. అదిగోండి పార్కింగ్ పక్కనే ఉంటుంది. అసలు ఆ శివుణ్ణి చూడగానే నాకైతే ఎక్కడ లేని ఆనందం వస్తుంది. శివుని టెంపుల్ బయట ప్రదేశం ఇది. టికెట్స్ అలాంటిది ఏమీ ఉండదు. డైరెక్ట్ మనం లోపలికి వెళ్ళొచ్చు. మామూలు టికెట్ 10 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఈ శివుని స్టాచ్యూ సుమారుగా 58 ఫీట్ల ఎత్తులో ఈ విగ్రహం నిర్మించారు. దీని స్పెషల్ ఏంటంటే గంగాధరేశ్వర రూపంలో ఉంటుంది. గంగా దేవతని మన శివుడు తలపైన పెట్టుకొని అలా బంధిస్తాడనేది ఈ రూపం. దాని యొక్క అర్థం ఈ శివుని స్టాచ్యూ. పక్కనే ఆహ్లాదకరంగా కనబడే ఒక బీచ్ అయితే ఉంటుంది. మనకు శివుని స్టాచ్యూ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మర్లి కర్ణాటకలోని మురుదేశ్వర ఆలయం. అక్కడ శివుడు 128 అడుగులో ఉంటాడు. ఆ తర్వాత మనకు ఇక్కడే ఆజిమల కేరళలోని త్రివేంద్రం, అక్కడ నుండి మళ్ళా సేమ్ 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ శివుని విగ్రహం ఏర్పడింది.
అజిమల శివ స్టాచ్యూ నుండి దారిలోనే కోవలం లైట్ హౌస్ బీచ్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడికి నేను వచ్చాను. ఈ లైట్ హౌస్ బీచ్ టైమింగ్స్ ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. దీని టికెట్ వచ్చేసి ఒక్కరికి 20 రూపాయలు ఉంటుంది. లైట్ హౌస్కి మనం చేరుకోవాలంటే లిఫ్ట్ సహాయం కూడా ఉంది. లైట్ హౌస్ పై నుండి ఆ బీచ్ వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఖచ్చితంగా లైట్ హౌస్ మాత్రం విజిట్ చేయండి. ఈవినింగ్ ఒక 5:30కి అలా వస్తే మాత్రం సన్సెట్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను సన్సెట్ అయ్యే వరకు అయితే లేను. చాలా అద్భుతమైన లొకేషన్, అంటే మనకు లైట్ హౌస్ పై నుండి చూస్తే బీచ్ కంప్లీట్గా కనబడుతుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మళ్ళీ బీచ్ హౌస్ నుండి అనంత పద్మనాభ స్వామి ఆలయానికైతే చేరుకున్నాను. బీచ్ హౌస్ నుండి 10 కిలోమీటర్లు ఉంటుంది అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఈ టెంపుల్కి రావాలంటే ఖచ్చితంగా పంచ ఉండాలి అబ్బాయిలకు. లేడీస్కి కంప్లీట్ ట్రెడిషనల్ శారీ వియర్ ఉండాలి. పంచ లేనిది లోపలికి అస్సలు రానివ్వరు. మేము పంచ తీసుకోపోలేదు, ఇక్కడే బయట అమ్ముతే తీసుకొని వెళ్ళాము టెంపుల్కి. దర్శనం అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.